మనిషి నివసించే ఇంటిని మారుస్తాడు, నడుపుతున్న వాహనాన్ని మారుస్తాడు, చివరికి స్నేహితుల్ని కూడా మారుస్తాడు. అయినా దుఃఖంలోనే ఉంటున్నాడు. ఎందుకంటే తనను తాను మార్చుకోడు కాబట్టి. పడుకునేటప్పుడు ప్రశాంతంగాను, మేల్కొనేటప్పుడు సంతోషంగాను ఎవరైతే ఉంటారో వాళ్లే నిజమైన ఐశ్వర్యవంతులు. టైం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మాట పడాల్సి వస్తుంది ఈ రోజుల్లో. కాబట్టి మాట కన్నా మౌనమే మేలు. అవసరానికి వాడుకొని వదిలేసేవారు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాళ్లకు మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషుల్లా కనిపిస్తాం. అవసరం తీరిపోయాక గడ్డి పరక కన్నా హీనంగా తీసేస్తారు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే మీరు అంత ప్రశాంతంగా ఉంటారు. అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉంది అని సంతోషంగా ఉండు. అందరూ నీకు దూరమై నువ్వు ఏకాకి అయినప్పుడు ఆ భగవంతుడే నీతో ఉన్నాడు అనే నమ్మకంతో ఉండు. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోవడం, ఓర్పు వహించి ఉండడం ప్రతి మనిషి ఆనందంగా ఉండడానికి అవసరం. వీటిల్లో దేన్ని కోల్పోయినా మనమే కాక మన ఇంట్లో వాళ్ళ ఆనందాన్ని కోల్పోవలసి వస్తుంది. మనసు బాగోలేదని చెప్తే ఓదార్చడానికి కొందరైనా రావచ్చేమో కానీ ఆర్థికంగా బాగోలేనని చెప్పి చూడు, చాలా వరకు నీకు దూరంగానే ఉంటారు. ప్రేమ ఇది వినడానికి బాగానే ఉంటుంది, కానీ అందరి దగ్గర దొరకదు. స్వచ్ఛమైన ప్రేమ దొరకాలి అంటే అదృష్టం ఉండాలి. కొన్ని పరిచయాలు అనుకోని వరాలు, కొన్ని స్నేహాలు మర్చిపోలేని జ్ఞాపకాలు, కొన్ని బంధాలు ఊహించని సంతోషాలు, కొన్ని బాధలు మర్చిపోలేని తీపి గుర్తులు. పోగొట్టుకున్న దాని గురించి వెనక్కి తిరిగి చూసుకుంటూ సమయం వృధా చేసుకోకండి. ఎందుకంటే జీవితం అంటే వెనకకు ప్రయాణించడం కాదు. మీరు ప్రతీకారం తీర్చుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించకండి. ఎందుకంటే కుళ్ళిన పండు ఏదో ఒకరోజు నేలరాలక తప్పదు. గొడవపడని భార్యాభర్తలు పెళ్ళి అనే బంధానికి నిజమైన ప్రతిరూపాలే. అయితే ఎన్ని గొడవలు పడినా కూడా విడిపోని భార్యాభర్తలు స్వచ్ఛమైన ప్రేమకు అద్భుత స్వరూపాలు. పంచుకోలేనంతగా బాధలను గుండెల్లో దాచుకోకు. పెంచుకోలేనంతగా బంధాలను తుంచేసుకోకు. ఎందుకంటే దాచుకున్నా తుంచేసుకున్నా బరువెక్కేది నీ గుండె మాత్రమే. అందుకే అర్థం చేసుకునే వారి వద్ద బాధను పంచుకో. ఆప్యాయతను పెంచే వారి వద్ద బంధాన్ని పెంచుకో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.